నమస్తే, వెల్కమ్ టు టీ10. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండేలకు ఒకరంటే ఒకరు పడటం లేదు. షిండే ఆయన వర్గం మంత్రుల శాఖల్లో సీఎం వేలు పెట్టడం, ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. అయితే గత కొంతకాలంగా కూటమిలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్య నేతల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం ఉండటంతో కూటమిలోని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో కూటమి పూర్తికాలం అధికారంలో ఉంటదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే శివసేనల మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఏక్నాథ్ షిండే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కూటమి పెద్దన్నగా ఉన్న బీజేపీ అధిష్టానం నిర్ణయంపై ఓ సమయంలో ఎవరికీ అందుబాటులోకి రాకుండా వెళ్లారు. ఆ సమయంలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినా అంతర్గతంగా షిండేకు ఉన్న అసంతృప్తిని మాత్రం పూడ్చలేకపోయింది. ఆ అసంతృప్తి పరిణామాలే ఇప్పుడు కూటమిలో కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ శివసేన బంధంపై బహిరంగంగా అడిగినప్పుడు ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేలు ఎప్పుడు చెప్పే మాట ఒకటే, తమది ఫెవికాల్ బాండ్ అని. అయితే పైకి ఆ విధంగా చెప్పినా వారి మధ్య అంత సఖ్యత లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. జల్నాలలో హౌసింగ్ ప్రాజెక్టుతో పాటు గత ఏక్నాథ్ షిండే సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుతం ఫడ్నవీస్ దర్యాప్తులకు ఆదేశించటమే దీనికి ఉదాహరణ అని వారు చెప్తున్నారు. ఈ కారణంగా ఫడ్నవీస్ పై ఏక్నాథ్ షిండే అసంతృప్తితో రగిలిపోతున్నారని వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో షిండేను ఆయన సొంత ప్రాంతమైన తానేలో పక్కకు పెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తుందని ఇరు పార్టీలకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షిండే ప్రాంతమైన తానేలో బీజేపీ జోక్యం చేసుకోవాలనుకుంటుంది. బీజేపీ మంత్రి గణేష్ నాయక్ షిండే ఏరియాలో జనతా దర్బార్ ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. దీనికి కారణం ఏంటి? ఇది ఒక కొత్త పవర్ సెంటర్ ను సృష్టించి షిండే ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం ఉన్నదని స్పష్టంగా అర్థమవుతోంది అని గణేష్ నాయక్ ను తానేక అనుసంధాన మంత్రిగా నియమించిన నిర్ణయంపై శివసేనకు చెందిన విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కూటమిలో ఈ అసంతృప్తి రాగాలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. ముఖ్యమంత్రి పదవికి తనను నియమించాలంటూ షిండే చేసిన డిమాండ్ను బీజేపీ అధిష్టానం నిరాకరించినప్పటి నుంచి ఇవి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత షిండే వర్గానికి హోం, ఆర్థికం వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలు కేటాయించకపోవడంతో ఈ అసమ్మతి మరింత తీవ్ర రూపం దాల్చింది. అలాగే శివసేన 14 మంత్రి పదవులను డిమాండ్ చేయగా కొంత మాత్రమే దక్కటం షిండేకు మరింత కోపాన్ని తెప్పించిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. నాసిక్, రాయ్గఢ్లకు సంరక్షణ మంత్రులుగా భరత్ గోగవాలేలను నియమించాలన్న షిండే అభ్యర్థనను కూడా బీజేపీ అధిష్టానం తిరస్కరించింది. వాటిని ఫడ్నవీస్ అనుచరుడు గిరీష్ మహాజన్, ఎన్సీపీ నేత సునీల్ తాత్కరే కూతురు అదితి తాత్కరేకు కేటాయించింది. ఈ నిర్ణయంపై భరత్ మద్దతుదారులు ముంబై, గోవా రహదారిని దిగ్బంధించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నెల తొలి వారంలో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి సంజయ్ సేతిని ఫడ్నవీస్ నియమించారు. రవాణా మంత్రిత్వ శాఖ షిండే ముఖ్య అనుచరుడు ప్రదీప్ సర్నాయక్ చేతిలో ఉంది. దీంతో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకము వివాదంగా మారింది. అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగంలో షిండే మినహాయిస్తూ మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను చేరుస్తూ ఈ నెల 6న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శివసేన నాయకుల నుంచి విమర్శలు రావడంతో చివరకు షిండే పేరును యంత్రాంగంలో చేర్చారు. శివసేన నేత ఉదయ్ సామంత్ బాధ్యత వహిస్తున్న పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయనను సంప్రదించకుండానే తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు వివాదంగా మారాయి. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీకి సామంత్ లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో తానే పవర్ సెంటర్ అనే సందేశాన్ని ఫడ్నవీస్ పంపాలనుకుంటున్నాడని, ఇందులో భాగంగానే ఫడ్నవీస్ శివసేన పట్ల సీఎం ఈ విధంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది మైనారిటీ ప్రభుత్వమని, షిండే వద్ద ఉన్న 7 ఎంపీలపై ఆయనకు మంచి పట్టు ఉన్నదని అంటున్నారు. అంతేకాదు షిండేను ఉపయోగించుకొని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి ఎంపీలను కూడా ఎన్డీఏలోకి లాగాలని చూస్తుందని విమర్శిస్తున్నారు. ఈ విషయం షిండేలకు తెలుసని, ఈ కారణంతోనే తనను పక్కకు పెట్టడం ఫడ్నవీస్ కు అంత సులువు కాదన్న నమ్మకం ఆయనకు ఉన్నదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మొత్తానికి ఫడ్నవీస్, షిండేల మధ్య ఘర్షణ వాతావరణం స్పష్టమని అంటున్నారు. ఫలితంగా మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయని చెప్తున్నారు. షిండే ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా, ముఖ్యంగా కూటమిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
పరిస్థితి చేజారిపోతుండటంతో తన మాటలను కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా షిండే వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మాటలు బీజేపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి అన్నవేనంటూ రాజకీయ వర్గాల్లో, మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం జరిగింది. అయితే తాను ఉద్ధవ్ ను కాదంటూ షిండే వ్యాఖ్యలకు స్పందనగా ఫడ్నవీస్ కామెంట్లు చేయటము ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత షిండే సర్కారు హయాంలో అమలు చేసిన కనీస మద్దతు ధర పథకంలో అవకతవకల ఆరోపణలపై ఫడ్నవీస్ దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే షిండే పునరుద్ధరించి 900 కోట్ల సిడ్కో ప్రాజెక్టు పైన దర్యాప్తునకు సీఎం ఆదేశించడం గమనార్హం. పట్టణాభివృద్ధి శాఖ కిందకు వచ్చే ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును 2020లో రద్దు చేయగా సీఎం గా ఉన్న సమయంలో షిండే పునరుద్ధరించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగే పలు సమావేశాలకు షిండే డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈ నెల 3న జరిగిన క్రిటికల్ కేబినెట్ మీటింగ్ కు కూడా షిండే హాజరు కాలేదు. ఈ నెల 12న జరిగిన 2వ పట్టణాభివృద్ధి సమావేశాలకు ఆయన రాలేదు. అమర్నాథ్లో నిర్వహించిన ఒక మత వేడుకకు హాజరు కావాలని షిండే నిర్ణయించుకోవటం గమనార్హం. పట్టణాభివృద్ధి విభాగాన్ని షిండేనే చూస్తున్నప్పటికీ ఆయన హాజరు కాకపోవటానికి గల ప్రధాన కారణం ఫడ్నవీస్ అధ్యక్షతన సమావేశాలు జరగటమేనని బీజేపీ, శివసేనలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫడ్నవీస్ కు చెందిన విభాగాలకు కూడా షిండే అధ్యక్షత వహిస్తే ఆయనకు ఓకేనా అని శివసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఫడ్నవీస్ సర్కారు షిండే వర్గానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు వై సెక్యూరిటీని తొలగించటము అగ్గిరాజేసింది. సీఎం మెడికల్ ఎయిడ్ డెస్క్ హెడ్ గా ఉన్న షిండే ముఖ్య అనుచరుడు మంగేష్ చివ్తేను గతేడాది డిసెంబర్ లో తొలగించారు. దీనికి స్పందనగా షిండే ఒక కొత్త మెడికల్ ఎయిడ్ డెస్క్ ను సృష్టించి దానికి చివ్తేను హెడ్ గా నియమించిన తన ప్రభావంకు ఫడ్నవీస్ సర్కారు సంకేతాలు పంపాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వంటి న్యూస్ చూస్తూనే ఉండండి G10.